హాయ్ అండి, అందరికీ వీడియో కంప్లీట్గా చూడండి. ఈ రోజుల్లో పిల్లలు కలగడమే కష్టమవుతుంది. ఎన్నో దేవుళ్ళ చుట్టూ ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగితే తప్ప పిల్లలు మాత్రం కలగడం లేదు. అలా ఎన్నో తిప్పలు పడి కన్నా పిల్లల విషయంలో ఎవరైనా ఏదైనా మాట అంటే మనం పడగలమా? మేము ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు కానీ ఒక మాట అయితే అంటారండి. చాలా అంటే చాలా కోపం వస్తుంది ఆ మాట వింటే మాత్రం. అదేదో మన కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నట్టు. మీకు ఇద్దరు ఆడపిల్లలేనా? అయ్యో, ఆ దేవుడు ఎంత కష్టం ఇచ్చాడో. తల్లిదండ్రులం, మనకు లేని బాధ ఎదుటి వాళ్ళకెందుకో మరి. నాకైతే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆ పిల్లల విషయంలో ఎవరైనా ఒక మాట అన్నా కానీ నేనైతే ఒప్పుకోను. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్లకుండా మన విషయాల్లో వేలు పెడితే ఎంత కోపంగా ఉంటుంది. నేనే కాదు, ఈ మాట చాలామంది ఫేస్ చేస్తూనే ఉంటారు. మీలో ఎంతమంది ఫేస్ చేస్తారో కామెంట్ చేయండి. ఈ రోజుల్లో మగపిల్లల్ని కనే బదులు ఆడపిల్లలు కండమే మేలనిపిస్తుంది. ఇప్పుడు ఎన్ని కష్టాలు పడుతున్నామో ఫ్యూచర్లో అంత సుఖాన్ని పొందాలని ఆ దేవుడు ముందుగానే ఆలోచించి నాకైతే ఇద్దరు కూతుర్లను ఇచ్చాడు. కూతుర్ల విలువ మగపిల్లలు ఉన్న వాళ్ళకే తెలుస్తుందండి. ఎందుకంటే వాళ్ళకి ఆడపిల్ల లేక ఎన్ని తిప్పలు పడుతున్నారో ఎన్ని కష్టాలు పడుతున్నారో వాళ్ళకు మాత్రం తెలుస్తుంది. జ్వరం వచ్చినా జలుబు వచ్చినా ఏవొచ్చినా కానీ చూసేవాళ్ళు ఉండరు. ఇంకా ఎన్ని కష్టాలున్నా కానీ మనకు మనం చేసుకోక తప్పదు. అప్పుడు అనిపిస్తుంది చూడు, అయ్యో దేవుడా, మాకు ఒక ఆడపిల్లనిచ్చుంటే ఎంత బాగుండు అని. అలాంటి బాధలు మేము పడకుండా దేవుడైతే నాకు ఇద్దరు కూతుర్లను ఇచ్చారు. నేనైతే ఎంతో గొప్పగా చెప్పుకుంటాను నాకు ఇద్దరు కూతుర్లు అని. కానీ ఉంటారు కదా, సందు దొరికితే ఏదో ఒక మాట అనాలి అని. ఏమ్మా, ఇద్దరు ఆడపిల్లలైనా మీకు అయ్యో అని జాలి చూపించినట్టు మాట్లాడతారండి. మాకు తెలియక అడుగుతున్నాను. నాకేం కష్టం ఇచ్చారో వాళ్ళకి ఎలా తెలుస్తుందో మాకు అర్థం కావట్లేదు. కన్నవాళ్ళు మనకు లేని బాధ బయట వాళ్ళు వాళ్ళకెందుకు ఉంటుందో మరి. అదేదో రేపటి రోజున మన పిల్లల్ని వాళ్ళు పెంచుతారు అన్నట్టు మాట్లాడతారండి. నేనైతే ఒకటే మాట చెప్తాను, ఆ దేవుడు మాకు అదృష్టాన్ని ఇచ్చాడు. ఆడపిల్లల విలువ మీకేం తెలుస్తుంది? రేపటి రోజున కొడుకులకి పెళ్ళిళ్ళు చేశాక తెలుస్తుంది లేండి మీకు ఆడపిల్ల విలువ అంటే ఏంటో అని మాత్రం ముక్కుసూటిగా చెప్తానండి నేను. లోకంలో అదే పిల్లల కోసం ఏడుస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ దేవుడికే తెలుసు. అలానే ఇచ్చిన వాళ్ళను వద్దనుకున్న వాళ్ళు ఎంతోమంది. తల్లిదండ్రులు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికైనా, పుట్టింది ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా ఇద్దరిని సమానంగా చూడడం మాత్రం మర్చిపోకూడదు. ఇలా మీలో ఎంతమంది ఫేస్ చేస్తారో కామెంట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి.